2024 జూన్ 4వ తారీఖున అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజే ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు ఓడిపోయినాడని చెప్పి అనౌన్స్ చేసినారు. సరిగ్గా సంవత్సరం తర్వాత 2025 జూన్ 4 365 రోజులు తిరిగిన తర్వాత ఇదే రోజు కొంచెమన్నా మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం, ఈ పేద ప్రజలందరి తరఫున అడుగుతున్నాం. ఒక్క పిలిపిచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వెన్నుపోటు దినం, సంవత్సరం కాలం గడిచింది, మీకు మోసం చేసినాడు. ఈరోజు నిరసన చేద్దాం, మనం ప్రభుత్వాన్ని గట్టిగా మనం గలం వినిపిస్తాం రాండి అని చెబితే ఒక్క పిలుపు ఆయన ఇచ్చిన మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చినారు. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు 8,000 నుంచి 10,000 మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఎంత నిరసన ఉండాలా మీ మీద, ఎంత ఆగ్రహం ఉండాలా ఈ ప్రజలకు? మహిళలు రోడ్డు మీదకి వస్తారా? కుటుంబ స్త్రీలు, మర్యాదస్తులైన స్త్రీలు నిరసన వ్యక్తం చేయడానికి రాగలుగుతారా? ఈరోజు రాగలుగుతారంటే వాళ్ళ కడుపు కాల్తా ఉంది. మీరు చేసిన మోసానికి వాళ్ళు చాలా ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గన ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మహిళలందరూ బ్యాంకులలో ఉంటారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలందరూ రోడ్ల మీద ఉంటారు. రోడ్ల మీద ఉంటారు. ఈ బుద్ధి ఆడుండారు, రోడ్ల మీద ఉంటారు. జగన్ గెలిస్తే ఆడవాళ్ళు బ్యాంకులలో ఉంటారు. బటన్ నొక్కితే డబ్బు పడుతుంది, ఆ డబ్బు డ్రా చేసుకోనికి బ్యాంకుకి పోతారు. ఏ బ్యాంకులో చూసినా మనం 100 మంది ఉంటే 400 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ బుద్ధి ఎత్తుకులాడితే బ్యాంకులలో ఆడవాళ్ళు లేరు. ఒక్క ఆడ మనిషి కూడా లేదు బ్యాంకులో. రోడ్ల మీదకి వచ్చినారు ధర్నాలు చేయనీకి. మీరు చేసిన ఈ మోసానికి, కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసానికి, ఈ వెన్నుపోటుకు, ఈ మహిళల యొక్క ఆగ్రహావేశాలకు ఒక్కనాటే మీకు తప్పకుండా కూటమికి ఈ వెన్నుపోటుకు పర్యవేశానమే గుండెపోటు రాక తప్పదు మీ కూటమి ప్రభుత్వానికి, పార్టీకి. సిగ్గన లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా మీరు ఏమని అనుకుంటున్నారేమో, ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి. సంవత్సర కాలం నడిచింది. సంవత్సరం కాలానికే ప్రజలు ఇంత ఆగ్రహాన్ని, ఆవేశానికి లోనైనారంటే ఇంకా 4 సంవత్సరాలు గడిస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. స్పష్టంగా కూటమి పార్టీకి అయితే చెప్తా ఉన్నా, ఈరోజు జరిగిన వెన్నుపోటు నిరసన కార్యక్రమం కూటమి పార్టీకి జస్ట్ ట్రయల్ సినిమా. జస్ట్ ట్రయల్. 15 రీళ్ళ సినిమా ఉంది, ఇంకా 4 సంవత్సరాల గడువు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో అసలైన సినిమా ఈ ప్రజలు చూపిస్తారు. జగన్ కాదు, మేము కాదు చూపించేది, ఈ ప్రజలే మీకు అసలైన సినిమాను చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా అమ్మఒడి అందరికీ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన లెక్క కూడా ఈ సంవత్సరం ఇవ్వాలా, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన లెక్క కూడా ఇవ్వాలా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ 4,000 ఇవ్వాలా, రైతు భరోసా కింద 26,000 రూపాయలు ఇవ్వాలా, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలా, మా ఊళ్ళో పిల్లలకు 20 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినాం, మాకు ఉద్యోగాలు రావాలా. బస్సు ఈ నుంచి మేము విజయనగరమైనా, విశాఖపట్నమైనా, శ్రీశైలమైనా, మల్లన్నైనా, ఎక్కడైనా కాణిపాకమైనా మేము పోవాలంటే మా ఆడవాళ్ళు ఊరికి పోయే పరిస్థితి ఉండాలి. నువ్వు ఏం హామీలు అయితే ఇచ్చినావో ఆ హామీలన్నీ నెరవేర్చాలా. నెరవేర్చకపోతే రాబోయే దినాల్లో ఇంతకు 2 ఇంతలు, 2 ఇంతలకు 3 ఇంతలు, 3 ఇంతలకు 30 ఇంతల నిరసన నువ్వు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ఉండే 2,50,00,000 మంది ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. జస్ట్ ఇది నీకు శాంపిల్.